వాళ్ళు మనుషులు కాదు. ఇష్టమైతే చెప్పాలి కానీ ఇంత దారుణంగా కొడతారా? లేదురా, మనం తప్పు చేస్తామే. ఆయన చెల్లి ఆయన ఇష్టం. నీకు తెలియదు గురు, ఎదురుగా ఉన్నప్పుడే ఈ లవ్వు గివ్వు. నా చిత్ర అంత మాదిరి కాదురా. ఏం కష్టపడుతుందో ఏమో, ఒకసారి చూసొస్తాను. ఈ పరిస్థితిలోనా? నేను వస్తా గురు. వద్దురా, ఇది నా సమస్య, నేనే పోయొస్తాను. గురు మారడు ఇంతే. హలో, ఎవరు? నేను రాయుడిని. చెప్పండి సార్, చెప్పండి. వెంటనే బయలుదేరి ఆఫీస్కి రా. అలాగే వచ్చేస్తాను సార్. ఓకే సార్. మొత్తానికి మా వాడి ప్రేమ కథ సుఖాంతమైందే. అట్లాగే నువ్వు చెప్పిన కథ కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ నేను డిసైడ్ అయింది ఏంటంటే, ఈ కథ నిజంగా జరిగింది అని నువ్వు అంటున్నావు. పైగా ఇందులో నువ్వు ఒక పాత్రగా కూడా ఉన్నావు. కాబట్టి మనం ఈ సినిమాని ఆ రియల్ లవర్స్ తోనే తీయబోతున్నాం. ఏమంటారు? సార్, వాళ్ళు కొత్త వాళ్ళు సార్. ఈ ప్రేమ కథలకు కావాల్సింది ఎప్పుడు కొత్త వాళ్లేనయ్యా. పైగా మన సినిమాని ప్రేమికుల రోజు నాడే జనం ముందుకు తీసుకెళ్దాం. దాంతో ప్రేమికులంతా ఒక్కసారైనా మన సినిమా చూస్తారు. టాక్ స్ప్రెడ్ అయిందనుకో, సినిమా 100 days. అంత బాగానే ఉంది, కానీ వాళ్ళు మన సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటారా? అదంతా నీ హెడ్ఏక్ అయ్యా, నాకెందుకు. ఇదిగో నీకు అడ్వాన్స్ ఇస్తున్నాను. హీరో హీరోయిన్లతో నెక్స్ట్ కనిపించు. వాళ్ళు సినిమా చేయడానికి ఒప్పుకోలేదనుకో, మళ్ళీ నువ్వు నాకు కనిపించదు. గుడ్ లక్ సార్. అరే బామ్మర్ది సార్, నేను అరే గొట్టం, మనం సినిమా తీయబోతున్నాం. కలిసి ఒకరిని కొడుతున్నారు ఏంటయ్యా? మా ఇడ్లీలన్నీ తినేసాడండి. ఇడ్లీలు తిన్నంత మాత్రాన కొడతారా? తిన్నందుకు కొట్టట్లేదండి, తిని డబ్బులు ఇవ్వనందుకు కొడుతున్నాం. సార్ రాయ్, దమ్ముంటే అందరు కలిసి కొట్టడం కాదు, ఒక్కొక్కడు వచ్చి కొట్టాని. జస్ట్ ఏ మినిట్. నీకున్న పర్సనాలిటీకి హీరోయిజం అవసరమా? రాయ్, దమ్ముంటే ఇప్పుడు ఇద్దరు రండి రా. బిల్ ఎంత అయింది? 100. ఇందా ఎక్కడా? సార్, వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఇడ్లీలన్నీ ఎరిగిపోయి పెసా తిప్పించాను సార్. దారిలో ఇప్పిస్తాను, కానీ మీ గురువు ఎక్కడరా? పదండి సార్, నేను చూపించాను.